నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. 6 రాజ్య పూజ్యం, 1 అవమానంగా ఉంటుంది. అంటే 14, 14, 6, 1. హుహు. అంటే 14 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది. అంటే 6 గౌరవంగా ఉంటుంది, 1 అవమానం. అంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. బాగున్నాయి. అంటే ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, హుహు. అలానే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. అంటే గౌరవ మర్యాదలు లోటు లేదు వీళ్ళకి. హుహు. కుంభరాశి వాళ్ళకి ఏమిటంటే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే ద్వితీయంలో రాహు, అలానే గురువు కూడా మే నుంచి మళ్ళీ చతుర్థంలోకి వస్తాడు. హుహు. అంటే 4వ స్థానంలోకి వస్తాడు. అలానే వీళ్ళకి వచ్చి జన్మశని, తర్వాత అష్టమ స్థానంలో కేతు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీళ్ళు. హుహు. అంటే ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే జన్మశని కాబట్టి, జన్మశని అయినా కూడా భయపడాల్సిన పని లేదు. చాలామంది కూడా గోచారరీత్యా కూడా జన్మశని ఉన్నాడంటే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో కూడా శని మంచిగా ఉన్నాడో లేడో చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఆ జాతకంలో బాగుంది అనుకోండి, గోచారం తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. హుహు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ద్వితీయంలో రాహు వల్ల కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయదారులు మరింత పెట్టుబడులు పెట్టకుండా ఎంతైతే పెట్టుబడులు పెట్టారో అంతవరకు మాత్రం పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి. ఓకే. అంటే పొదుపును పాటించాలి వీళ్ళు. అంటే ఎవరితో కూడా గొడవలు పడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. హ్మ్. జన్మంలో శని ఉంటే ఏంటంటే శరీర రుగ్మతలు, స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో ఏ పదార్థం అయితే తినాలో ఆ పదార్థమే, ఒంటికి పడిందే పదార్థం తినాలి ఈ సంవత్సరం. ఓకే. ఎందుకంటే గ్రహస్థితి అనాలి అలా ఉంది. హుహు. ఎందుకంటే రవి, బుధ, శుక్ర గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 30 రోజుల సమయం పడుతుంటుంది. హ్మ్. కుజుడు 45 రోజుల పాటు సమయం పడుతుంటుంది. హ్మ్. అందువల్ల స్కిన్ సంబంధించిన ఎలర్జీలు కానీ, చర్మానికి సంబంధించిన విషయాలు కానీ కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. హ్మ్. దానితో పాటు ద్వితీయంలో రాహు ఉండటం వల్ల కుటుంబంలో ఏదైనా సరే కుటుంబంలో వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. హుహు. అలానే తృతీయ స్థానంలో గురువు వల్ల ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది కానీ హ్మ్. డబ్బు అనేది మారిపోతుంది. హుహు. అంటే వస్తు రూపేణా మారిపోతుంది వీళ్ళకి. ఓకే. వస్తువు అంటే ఏదో బంగారం కొనుక్కోవటం, దుస్తులు కొనుక్కోవటం, లేదా ఎవరికైనా కట్టడం, అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. ఓకే. అంటే రుణభారం దించుకుంటారు. అంటే తలభారం దించుకున్నట్టుగా రుణభారం దించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా వాళ్ళందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం తగ్గట్టే ఖర్చు అవుతుంది. ఓకే. అంటే గతంలో చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చుకునే సమస్యలు ఉంటాయి. హ్మ్. అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, కోర్టు సంబంధించిన తీర్పులు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా రావటం, హుహు. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, బాండింగ్ బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. హుహు. ఎందుకంటే ఆవేశంతో వెళ్లకుండా ఆలోచనతో వెళ్ళి హ్మ్. లౌకిక విధానంతో ఈ సంవత్సరం వెళ్ళాలి. హుహు. లౌకిక విధానంతో వెళ్లకుండా ఆవేశం పడి ఆలోచన లేకుండా చేయటం వల్ల కూడా కొన్ని పనులు సక్సెస్ కావు. అయితే హ్మ్. క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు. అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోకి వీళ్ళు ఎంటర్ కాకూడదు. హుహు. ఆ పని జరగదు అంటే మనం జరుగుతుంది అని మొండివాదంతో వెళ్ళకూడదు. ఓకే. అది జరగదు కాబట్టి మనం అనవసరం ఇది జరగదు, ఈ పని జరగదు అనే పాయింట్ మీద వీళ్ళు ఉండాలి. ఆ! లేకపోతే అనవసరంగా ఇబ్బంది కాలం అనేది జరిగే అవకాశం ఉంది. అనవసరంగా వాళ్ళు ఇబ్బందులు కలగాల్సిన పని లేదు కదా. దానిలో కూడా మనం ఆలోచన చేసి జాగ్రత్తగా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఓకే. దానితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకుంటారు. హుహు. కానీ బంధువులతోటి, స్నేహితులతో మటుకు మితభాష కావాలి. హ్మ్. ఎక్కువగా మాట్లాడకూడదు. అలా అన్ని కార్యక్రమాలు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కొంత అతి వేగం అనేది పనికిరాదు. ఓకే. కొంత మోసాలు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. హుహు. వాళ్ళు మోసపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే మోసపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించి ఆ మోసాన్ని ఎదుర్కొనే స్థితి వీళ్ళలో రావాలి. ఆవేశం తగ్గించాలి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది.
అందువల్ల విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఉమ్, స్త్రీలు తన కాళ్ళ మీద తను నిలబడాలని, జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన సరళితో కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబానికి నేను అండదండలు ఉండాలని ఓ ఆలోచనతోటి ముందుకెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉమ్, అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు జన్మశని ఉండటము, ద్వితీయంలో రాహు యొక్క దోషం, అతి పెద్ద గ్రహాలైన ఈ 4 గ్రహాలు ప్లస్ మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల వివాహ సంబంధాలు 1, 2 సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా కొన్ని సంతానం ఇంకా డెవలప్ చెందట్లేదని కొంత ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, కిరాణా కానీ, గ్రోసరీ స్టోర్స్ వాళ్ళకి కానీ, బట్టల షాప్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రానిక్ గుడ్స్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రానిక్ షోరూమ్స్ వాళ్ళకి కానీ, అలానే తినుబండారాలు అమ్మే షాపుల వాళ్ళకి కానీ, స్వీట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, కానీ అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మాత్రం పెట్టుబడి పెట్టాలి ఎక్కువగా పెడితే. ఆ తర్వాత మటుకు నూతన వ్యాపారాలు కానీ, ఉన్న వ్యాపారంలో పెట్టుబడులు కానీ అతి ఎక్కువగా పెట్టకూడదు. అతి ఎక్కువగా పెడితే మటుకు కొంత నష్టం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చీటికి మాటి గొడవలు, తర్వాత అనవసరమైన విషయాలు డిస్కషన్ చేయటం, ప్రతి దానిలో కూడా ఏలు పెట్టే అవకాశం అనేది ఉండకూడదు. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రతి వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలని సందర్భంతో మాట్లాడుతుంటాడు. ఆ సందర్భం కూడా ఎదుటివాడికి చెడ్డగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు మంచి చెప్పినా చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నిజంగా మంచి చెప్పారనుకోండి, చెడు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు మంచి చెప్పొద్దు, చెడు చెప్పకుండా ప్రశాంతంగా కూల్గా ఉండటం చాలా మంచిది. కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది అంగారకుడి యొక్క ఆరాధన. తత్పురుషామిదే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం, నవగ్రహాల యొక్క ప్రదర్శన, అలానే ఆరోగ్యం బాగుండటానికి, శని యొక్క దోషం పోవటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం, అలానే చీలలతోటి హోమం చేయటం అనేది చాలా మంచి. శనీశ్వరుడి హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి శని యొక్క దోషం తగ్గుతుంది. అలానే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని ఓర్ణమస్వే పంచాక్షరిని చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. నమస్కారం.